కింద మెంబర్స్ కూడా నియమించింది కూటమి ప్రభుత్వం. అఫీషియల్గా అయితే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో అసలు చైర్మన్లు నియమించారు. ఆ కార్పొరేషన్కి ఏ కార్పొరేషన్కి ఏ చైర్మన్ నియమించారు అనేది ఒకసారి చూద్దాం. వక్స్ బోర్డు అబ్దుల్ అజీజ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిమి రవినాయుడు, ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాత్యబాబు, ఏపీ షెడ్యూల్ తెలగ సహకార ఆర్థిక సహకారం బొరగం శ్రీనివాసులు, ఏపీ మ్యారిటైమ్ బోర్డు దామచర్ల సత్య, ఏపీలో ఉపాధి కల్పన మరియు ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కోసం సొసైటీ దీనికి దీపక్ రెడ్డి, 20 పాయింట్ ఫార్ములా లంకా దినకర్, ఈయన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత. అంటే వీరిలో 3 జనసేన, 1 బీజేపీ, రిమైనింగ్ ఏదైతే 16 కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం వారు నియమితులయ్యారు. ఏపీ మార్క్ ఫెడ్ కర్రోతు బంగారాజు, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మన్నే సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఏఏసీ చైర్మన్గా మంతెన రామరాజు, ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నందం అబద్దయ్య, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నూకసాని బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకల నారాయణ, వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం, అదేవిధంగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావు, ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్గా పీతల సుజాత, ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సుధీర్, ఈయన కూడా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా వజ్జా బాబురావు, అదేవిధంగా ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఏపీ టిడ్కో చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్, ఈయన కూడా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా నాగబాబు గారికి అత్యంత సన్నిహితులు. సో 20 కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించారు. ఇందులో 3 జనసేన పార్టీ నేతలను వరించింది, 1 భారతీయ జనతా పార్టీ నేతను వరించింది. మిగతా 16 కార్పొరేషన్ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు నియమితమయ్యారు. అయితే వీటి కింద కూడా మెంబర్స్ని నియమించారు. వాళ్ళు చెప్పాలంటే 9 మంది జనసేన పార్టీకి చెందినటువంటి వారు మెంబర్స్గా వివిధ కార్పొరేషన్లకు సంబంధించి వారి కింద బోర్డు మెంబర్స్గా నియమితులయ్యారు. సో దసరా రాకముందే దసరా కానుక అనుకోవచ్చు జనసేనకి, బీజేపీకి, తెలుగుదేశానికి. అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా కొంత అసంతృప్తులు కూడా పార్టీలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశానికి మెజారిటీ కార్పొరేషన్లో ఇచ్చినటువంటి తరుణంలో కాస్త జనసేనలో ఎక్స్పెక్ట్ చేసిన వారికి రాలేదనేటువంటి అసంతృప్తి, తెలుగుదేశంలో కూడా కొంతమంది సీనియర్లకు ప్రాధాన్యత లేనటువంటి బోర్డు మెంబర్లుగా మాత్రమే ఇచ్చారనేటువంటి కొంతమంది అసంతృప్తి కూడా చెందినటువంటి పరిస్థితి ఉంది. సో అదేవిధంగా ఎవరైతే రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ, రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గతంలో 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నరసింహప్రసాద్ గారు, పంతగా నరసింహప్రసాద్ గారు పదవిని తిరస్కరించి సంచలనమైనటువంటి ఆయనైతే నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పంతగా నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రైల్వే కోడ్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హలో రాజకీయ విశేషాలు కృష్ణానంద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా నరసింహప్రసాద్ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసింహప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ వినిపిస్తుందా నా వాయిస్? మీకు మీ వాయిస్ వినిపిట్లా, టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు సార్. యా రైట్, వినిపిస్తుంది. నరసింహప్రసాద్ గారు, సో మొత్తానికి కార్పొరేషన్ చైర్మన్ల నియామకం చేస్తే వాటి కింద బోర్డు మెంబర్స్ని కూడా నియమించారు. మిమ్మల్ని కూడా ఒక మెంబర్గా కూడా కార్పొరేషన్ కింద ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద మెంబర్గా నియమిస్తే మీరు రిజెక్ట్ కూడా చేసినట్టు కొద్దిసేపటి క్రితం బ్రేకింగ్ న్యూస్ కూడా చూసాం. సో ఏంటి, అసంతృప్తిగా ఉన్నారా నరసింహప్రసాద్ గారు? సార్ దీన్ని అసంతృప్తి అనొద్దండి సార్, ఎందుకంటే పార్టీయే ప్రాణంగా పెట్టుకొని రాక్షస పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఏకైక అజెండాగా మా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని
ఎవరు నోరు విప్పని టైంలో, భయపడుతున్న టైంలో నేను ముందుకొచ్చి పోరాడిన వాడిగా ఈరోజు మీ ముందున్నా. నేను 2019లో రైల్వే కోడూరు నుంచి మా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథ్ నాయుడు గారు ఆశీర్వాదంతో నేను అక్కడి నుంచి పోటీ చేశాను. కొన్ని కారణాల వల్ల, అప్పుడు జరిగిన పరిస్థితుల వల్ల ఓడిపోయాను. ఓడిపోయినప్పటి నుంచి ఈరోజు కూడా మీరు చూడండి, ఒకే లక్ష్యం, తెలుగుదేశం జెండా ఎగరాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇది మాత్రమే ఉండింది సార్ మాకు. అప్పుడు మాకు తెలియదు జనసేన అని ఇంకొకటని మాతో వస్తాయని, మా సీట్లు పోతాయని మాకు తెలియదు. అయినా కూడా మేము నెక్స్ట్ రాబోయే ఎన్నికల గురించి ఆలోచించలేదు. పార్టీ 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 అంతే, దాంట్లో మెలిగిపోయాం. తర్వాత కొన్ని కారణాలతో ఈ రాష్ట్రం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే, దుర్మార్గుని గద్దె దించాలంటే జనసేన తోడవ్వాలి అన్న ఒక సంకల్పం చేసుకున్నప్పుడు నా సీట్ పోయింది. అది ఒక త్యాగం అనుకున్నాం మేము, త్యాగం అనుకున్నాం. అంతేగాని మళ్ళా ఏదో పదవి వస్తుందని, ఏదో జరుగుతుందని నేను ఆశపడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, సార్ ఈ సీట్లో మిమ్మల్ని చూడాలనుకున్నాం సార్, చూసాం సార్, చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి వచ్చేసాను. నేను ఏ రోజు కూడా నాకు ఏ పదవి కావాలి, అది కావాలి, ఇది నేను అడగలేదు. నేను ఈరోజు నేను అందరిలాగానే నేను లిస్ట్ చూస్తే నాది ఒక డైరెక్టర్ పోస్ట్ ఉంది సార్. నాకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా కార్యకర్తలు, నా ప్రజలు రైల్వే కోడూరుతోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక విభాగంలో నేను పనిచేసిన కారణంగా ఏర్పడిన అభిమానులు కావచ్చు, నా కమ్యూనిటీ, మాల కమ్యూనిటీ నుంచి నా మీద మమకారం పెంచుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇది మీ కరెక్టేనా 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 అని పదే పదే ఫోన్లు చేస్తా ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను. ఈరోజు చెప్పా, ఇది మా బాస్కి తెలిసి ఉండదేమో, నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను ఎట్లొచ్చిందో అని మాత్రమే చెప్పాను. కానీ నేను ఏదో పార్టీ మీద అసంతృప్తనో ఇంకోటో నా రక్తంలోనే లేదు సార్. మాది 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పెరుగుతున్న కుటుంబం. ప్రతి సమస్యని మా పర్సనల్ సమస్యగా తీసుకొని పనిచేసాం. మా మాంగారు కావచ్చు, నేను కావచ్చు. ఒక కల్చరల్ హెడ్గా ఉన్నప్పుడు పాట పాడదాము, ఒక పాట పాడిద్దాము అంటే ముందుకు రాలేదు సార్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అలాంటప్పుడు నా గొంతునే సవరించుకొని నేను పాట పాడినా. అది ప్రజలు ఎందుకో ఆ రోజు బాధల్లో ఉన్నారు కాబట్టి నా యొక్క గొంతు కూడా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. నేనున్నాను పద అంటే ముందుకే పోయాను, కానీ ఏ రోజు నేను వెనక్కి తిరిగి చూడలేదు. మరి ఎందుకని మిమ్మల్ని పార్టీ గుర్తించలేదు అనుకోవాలా ఎట్లా? అంటే సార్ నేను ఇప్పుడు కూడా నేను మా పార్టీని ఏం అనలేను సార్, అనలేను. అది నా ఆవేదన కంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ ఆవేదన నేను పార్టీకి తెలియజేశాను. నేను క్రమశిక్షణ గల సైనికుడిని, అది మాత్రమే చెప్పగలుగుతాను. నాకంటే బాగా పనిచేసిన వాళ్ళు ఎవరికన్నా అది ఉపయోగపడుతుంది కదా అన్న ఆవేదన కూడా నాలో కలిగింది. నాకు పదవి లేకుండా పనిచేస్తాను సార్, నేను ఈ రోజుకైనా పనిచేస్తాను, ఎప్పటికైనా పనిచేస్తాను. ఐ లవ్ యూ మై బాస్. నాకు అదే నేర్పించారు మా మాంగారు. ఆయనకు ఒక ప్రాణ స్నేహితుడుగా నాకు ఆయన అదే నేర్పించాడు, నేను అదే ఫాలో అవుతాను. సో పదవిని తిరస్కరించినట్లు చూస్తున్నాం. అనొద్దండి సార్, దాన్ని నేను నా ఆవేదన వ్యక్తం చేశాను అంత మాత్రమే. దాన్ని ఇంకెవరికైనా ఉపయోగపడితే ఇంకొక ఈక్వేషన్ లో మా పార్టీకి పనికొచ్చే వాళ్ళు ముందుకు వస్తారు కదా. అవును, ఇంకా పనిచేసే కార్యకర్తలు ఉండరు, ఏదైనా కార్యకర్తకి ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా. నాకు అలవాటు సార్, నాకు పదవి లేకుండా పని చేస్తాను. మళ్ళా వస్తుంది ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎదుర్కోవాల్సిన అవసరం మళ్ళా వస్తుంది రాష్ట్రంలో. ఎదుర్కొంటాను. నేను ప్రాణం అడ్డం పెట్టి పనిచేస్తాను. చేస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానీను ఈ రాష్ట్రంలోకి. మీరు అసంతృప్తి ఉన్నట్టు అర్థమవుతుంది. లేదు సార్, మీరు ఆవేదన అనుకోండి అంతే. సీటు కోల్పోయారు 19లో, అంటే ఈక్వేషన్స్, కూటమి ఈక్వేషన్స్లో. సో మంచి అవకాశం వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు.
నేను కనీసము సార్ సీట్ నా చూడండి సార్ అని కూడా రిక్వెస్ట్ చేయలేను నేను, ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి అభిమానం యాజ్ ఏ యాక్టర్ గా నాకు అప్పట్లో. అరే మా కోడూరుని ఇష్టపడినాడు మా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా నేను. రైట్ మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ మీకు, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి, ప్రైమ్ నేమ్ టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో దసరా పండగ ముందే వచ్చింది కూటమి నేతలకి నామినేటెడ్ పదవుల పంపకాలతోటి. సార్ వాళ్ళకి నామినేటెడ్ పదవులు వస్తే ఆనందమే, ఎందుకంటే